వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు ఆ మహిళలు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకుంటున్నారు. ఆటో డ్రైవర్లుగా కొందరు జీవనోపాధి పొందుతూ ఉంటే బైక్ ట్యాక్సీలతో సేవలు అందిస్తున్నారు ఇంకొందరు. తమ సేవలతో తిరుపతి పట్టణాన్ని మరింత సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దుతాము అంటున్నారు ఇక్కడి మహిళలు. ఓవైపు కుటుంబ బాధ్యతలు నెరవేర్చుతూ మరోవైపు ఉపాధి మార్గాలను సద్వినియోగం చేసుకుంటున్నారు టెంపుల్ సిటీ తిరుపతిలోని మహిళలు. నిత్యం లక్షలాదిగా వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అటు హోటళ్లు, రెస్టారెంట్లు వంటి ఆతిథ్య రంగంలో సేవలందిస్తున్న వాళ్లు కొందరైతే ఆటోలు, బైక్ ట్యాక్సీల ద్వారా ప్రజా రవాణా వ్యవస్థను విస్తృతం చేస్తున్నారు ఇంకొందరు మహిళలు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి తిరుపతికి భక్తులు తరలి వస్తూ ఉంటారు. శ్రీవారి దర్శనం తర్వాత తిరుపతిలోని వివిధ ఆలయాలకు వెళుతూ ఉంటారు. అలాగే ఇక్కడ ప్రముఖ విద్యా సంస్థలు ఉన్నాయి. దీంతో రాయలసీమ, నెల్లూరు జిల్లాల నుంచి రైలు, బస్సు మార్గాల్లో నిత్యం అనేక మంది వచ్చిపోతూ ఉంటారు. దీంతో ప్రజా రవాణా వ్యవస్థపై విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంలో అనేక మంది మహిళలు డ్రైవింగ్లో శిక్షణ పొందారు. ప్రస్తుతం 200 మందికి పైగా మహిళలు ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. మహిళల భద్రత దృష్ట్యా బైక్ ట్యాక్సీలను విస్తృతంగా అందుబాటులోకి తేవాలని భావించింది ప్రభుత్వం. దీనిలో భాగంగా ర్యాపిడోతో ఒప్పందం కుదుర్చుకుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్లకు ఈ బైక్లు, ఈ ఆటోలు అందజేసింది. ఇది చాలామంది మహిళలకు ఉపాధి మార్గంగా మారింది. కొంతమంది మహిళలు స్వతహా బైక్లు, ఆటోలు కొనుగోలు చేసి రవాణా రంగంలో సేవలందిస్తూ ఉపాధి పొందుతున్నారు. ముఖ్యంగా మహిళా ప్రయాణికుల భద్రతకు భరోసా కల్పిస్తున్నారు. మొత్తానికి తమ సేవలతో తిరుపతి పట్టణాన్ని మరింత సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నామంటున్నారు మహిళా ఆటో, బైక్ ట్యాక్సీ డ్రైవర్లు.